వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. బొట్టాయిగూడెం మండలం కన్నాపురం రేంజ్ పరిధి రెడ్డి కోపలలో పులి జాడలు పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు. జీలుగుమిల్లిలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. నేత్రపర్వంగా జరిగిన భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి సేవా కేంద్రం 18వ వార్షికోత్సవం. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు. జంగారెడ్డిగూడెం 9వ సచివాలయం పరిధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్డులోని ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, కమిషనర్ భవానీ ప్రసాద్, కౌన్సిలర్లు ఉగ్గం దుర్గా ప్రసాద్, ఎల్వీఆర్, ఆర్ఎంపీ డాక్టర్ విభాగ అధ్యక్షులు కఠారి రాంబాబు, వైసీపీ సీనియర్ నాయకులు బత్తిన చిన్న, తిప్పాడ వెంకన్న, గెద్దాడ శ్రీను, తల్లాడ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విద్య, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏది కూడా పెట్టారు మన ఆరోగ్యం గురించి. మన అమ్మఒడి కానీ, చెయ్యోత కానీ, 18,000 కానీ ఎలాంటి ఎన్నో చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో, మాటిస్తే మడతెప్పారో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తారు, చేశారంటే చెప్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మన పేదలను లక్షాధికారం చేశారు. మన బిడ్డలను చదివించి మనం ఆరోగ్యం కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేనంత దుస్థితిలో నుంచి కూడా బయట చేశారు మనల్ని. అలాంటి ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిపించి ముఖ్యమంత్రి చేసుకోవాలి. జీలుగుమిల్లిలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పలు సమస్యలను పరిష్కరించాలంటూ వినతి పత్రాలు అందజేశారు. ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన ప్రతి వినతిని స్వీకరించిన అధికారులు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తో పాటు జేసీ లావణ్యవేణి, ఐటీడీఏ పీఓ సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషుతో కలిసి రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి పగడం సౌభాగ్యవతి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి కొండపల్లి రవి, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు బూసా సత్యనారాయణ రెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్, రైతు విభాగం అధ్యక్షుడు ఎలికే ప్రసాద్, చిటికెన శ్రీనివాస్, ఉండవల్లి చంద్రరావు, కొంచాడ ఉమాప్రసాద్, కర్పూరం వెంకన్నబాబు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి ఏదో పేరు గొప్ప ఊరు దెబ్బ అనేటువంటి రీతిలో చేసినటువంటి కార్యక్రమం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. తల్లికి తిండి పెట్టనోడు పినతల్లికి పట్టు చీర కొనిచ్చాడంట. ఆ రకంగా ఇంట్లో తల్లికి గాని చెల్లికి గాని న్యాయం చేయనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా న్యాయం చేస్తాడా సార్ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆడవారికి ఆస్తిలో హక్కులు కల్పించి అదేవిధంగా బస్సు కండక్టర్స్ విషయంలో కూడా మొట్టమొదటిసారిగా లేడీస్ ని కండక్టర్స్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి డ్వాక్రా అనేటువంటి విత్తనాన్ని నాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే గృహిణులు ఉన్నారో, మహిళలు ఉన్నారో వారి యొక్క కాళ్ళ మీద నిలబడాలి, ఆర్థిక స్వావలంబన సాధించాలి, సాధికారత సాధించాలి అనేటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద డ్వాక్రాలను ప్రారంభించి ఆ డ్వాక్రాలను ప్రారంభించిన తర్వాత
వారికి అనేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలోనే మరి అగ్రగామిగా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షులను కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి వారి పక్కన మరి సామాన్యమైనటువంటి డ్వాక్రా మహిళలను కూర్చోబెట్టి ప్రపంచ ఖ్యాతి గడించే విధంగా డ్వాక్రా మహిళలకి గుర్తింపునిస్తే మరో పక్క స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కేటాయించి 33% రిజర్వేషన్లు కల్పించి అదే విధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాలకి పునాదులు అంటే ఆర్థిక ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఏదైతే మనం అంతా కూడా మాట్లాడతాం దానికి నిజమైనటువంటి కార్యరూపం ఇచ్చేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు అదే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్వాక్రాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా ఏదైతే వృద్ధాప్యంలో వాళ్ళకి ఆసరగా ఉంటుందని చెప్పేసరి రూపాయి కూడగన్నటువంటి డబ్బులు ఉన్నాయో అక్షరాల 2118 కోట్ల రూపాయలు అభయహస్తం డబ్బుల్ని పూర్తిగా వాళ్ళకి తెలియకుండా కొట్టేసినటువంటి ముఖ్యమంత్రి. అందరికీ నమస్కారం అండి. మహిళా సాధికారత అని చెప్పుకునేటటువంటి జగన్ గారు ఈ రోజు సొంత చెల్లినే పక్క రాష్ట్రానికి తరిమిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరటం అన్నగారి మీదే బాణాలు వదలటం జరుగుతుంది. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం అని మహిళలకి హామీ ఇచ్చారు జగన్ గారు. ఆ రోజు హామీ ఇచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం ఎక్కడా జరగలేదండి. ఓన్లీ 5 స్టార్ హోటల్స్ లోనే మద్యం అమ్ముతాము, బెల్ట్ షాప్లను తీసేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు అడుగొక బెల్ట్ షాప్ ఉంది, మద్యం ఏర్లై పార్క్, అది కాకుండా కల్తీ మద్యాన్ని జే బ్రాండ్స్ ని అమ్మి ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఎంతో మంది మహిళలు మంగళసూత్రాలు తెగిపోతున్నాయి ఈ కల్తీ మద్యం వల్ల. ఆ మద్యంతోనే ఆదాయాన్ని పెంచుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మంత్రి జగన్ రెడ్డి మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మహిళలకి ఆసరా ఇస్తున్నాను, మహిళల సాధికారతకు నేను కృషి చేస్తున్నాను అని చెప్తున్నాడు. మహిళా సాధికారత అంటే ఏంటండి? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా బతకటం. అది చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకి డ్వాక్రా ఆయన మానసిక ఆయన మైండ్ లో నుంచి పుట్టినటువంటి ఆ యొక్క పథకం అది డ్వాక్రా అనేది. ఆ డ్వాక్రా సంఘాలు స్థాపించింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. దాన్ని 3 లక్షలు 5 లక్షలు రుణాలు మనం ఇస్తే దాన్ని కుదించి 5 లక్షలు అది 3 లక్షలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా చూసుకున్నట్టయితే అంగన్వాడీ మహిళలు కూడా ఈ రోజు మరి రోడ్డును బడి కుటుంబాలను వదిలేసి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడుతుంటే ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తామని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి. అక్క చెల్లెమ్మలకు ఆయన ఏం చేశాడు? ఈ రోజు అక్క చెల్లెమ్మలు అని పలకటం కూడా రాదు, అక్క చెమ్మలు అని ఆయన మీడియాలో పలుకుతూ ఉంటాడు. మరి అక్క చెల్లెమ్మలకి ఈ రోజు ఆయన ఏం చేశాడు? మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మన టీడీపీ గవర్నమెంట్ లో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంతకు ముందు ఎన్టీఆర్ గారు కూడా మనకి స్త్రీలకి ఆస్తిలో సమానమైనటువంటి హక్కు ఇచ్చి పద్మావతి యూనివర్సిటీని మహిళల కోసం చదువుకోవడానికి ప్రత్యేకంగా స్థాపించి మహిళా రిజర్వేషన్ లో 30% మరి ఇచ్చారు. దాని వల్ల ఇప్పుడు లోకల్ బాడీస్ లో చాలా మంది మరి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా చట్టసభల్లో కూర్చుంటున్నారంటే అది మన టీడీపీ గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి అవకాశం. మరి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మహిళలందరూ కూడా మనం మహిళా సాధికారతను సాధించామంటే అది మన గవర్నమెంట్ లోనే సాధించాం. ఈ గవర్నమెంట్ లో మహిళా సాధికారత అనేది లేదు కాబట్టి మరి రాబోయే ప్రభుత్వం మందే కాబట్టి మహిళలందరం కూడా మళ్ళీ మన పార్టీని అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి గెలిపించడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ అసలైన మహిళా సాధికారత అనేది టీడీపీ ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెంలో వేంచేసి ఉన్న మద్ది ఆంజనేయ స్వామిని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. స్వామివారి ప్రసాదాలను అందజేసి సత్కరించారు. జంగారెడ్డిగూడెంలో కోర్టు బయట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీ ల్యాండ్ టైటిల్ చట్టంకి వ్యతిరేకంగా న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు తెలియజేశారు. గత 40 రోజుల నుంచి నిరసనలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఎవరి ఆస్తికి ఎవరు అర్హులో తెలియని పరిస్థితి వస్తుందని, గ్రామ స్థాయిలో దీనిపై పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. చీకట చట్టమైనటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వ్యతిరేకిస్తూ గత 40 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్ నుంచి కూడా నిరసన కార్యక్రమాలు అనేటువంటి చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ తరఫున కూడా మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అనేటువంటివి మేము కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క చట్టం అమల్లోకి రావడం వల్ల నష్టపోయేది పేద రైతు వర్గం, అదేవిధంగా సామాన్యమైనటువంటి వర్గం. ఎవరి ఆస్తికి ఎవరి హక్కు అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అసంబద్ధమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యను మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం.
ఇది ముఖ్యంగా జనాల్లో ఉన్నటువంటి ఆపోజిట్లకి న్యాయవాదులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ నాకు కేవలం కోర్టు పరిధుల నుంచి ఈ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి కేసెస్ అనేటువంటివి రెవెన్యూ చేతులకు వెళ్తున్నాయి కాబట్టి దానివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో అవగాహన కల్పించడం కోసమే మేము ఈ రోజున ఏంటంటే ఈ కార్యక్రమం చేద్దాం. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా మేము సోమవారం నుంచి ఈ యొక్క మా జ్యూరిస్డిక్షన్ పరిధిలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని సమీకరించి వారికి అవగాహన చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్నాం. ముఖ్యంగా ఇది ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించాల్సింది. కానీ ఇది ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, సామాజిక యొక్క స్వచ్ఛంద సంస్థలు కోరుకునేది దీని మీద పూర్తి స్థాయి అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించడమే కాకుండా ఈ యొక్క చట్టం అనేటువంటిది రద్దయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా పోరాడవలసిన అవసరం ఉందని ఆలోచించారు. రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కుల చట్టం తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ప్రజా వ్యతిరేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంఘీభావం తెలియజేశారు. భూ యాజమాన్య హక్కుల చట్టం తక్షణమే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు నీతి ఆయోగ్ రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 512 జారీ చేయడం దుర్మార్గమని విమర్శించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు న్యాయవాదులు చేస్తున్న ఈ ఆందోళనకి, ఈ దీక్ష కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సంపూర్ణమైన సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని తక్షణంగా రద్దు చేయాలని చెప్పేసి న్యాయవాదులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా ఈ ప్రభుత్వం చాలా మొండిగా నిరంకుశంగా వ్యవహరిస్తా ఉన్నది. ఇవాళ న్యాయవాదులు చేస్తున్న పోరాటం వారి కోసం కాదు, ఇవాళ సమాజం కోసం, ప్రధానంగా రైతులు ప్రజల యొక్క హక్కుల్ని కాపాడేదాని కోసం ఈ పోరాటాన్ని చేస్తా ఉన్నారు. ఇవాళ చట్టాల్లో తీవ్రమైన మార్పు తీసుకొచ్చి అటు రైతుల హక్కుల్ని, ప్రజల హక్కుల్ని, అలాగే రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని సర్వనాశనం చేసే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇవాళ ప్రపంచ బ్యాంక్ చెప్పిందని, నీతి ఆయోగ్ రూపొందించిందని, కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకురావడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున రైతులు తమ భూ హక్కులు కూడా పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ చట్టం ద్వారా ఎప్పటికే వివాదాలు పరిష్కారం కాక ఇవాళ సమగ్ర భూ సర్వే జరుగుతా ఉన్నది. ఈ సమగ్ర భూ సర్వేలో అనేక సమస్యలు వస్తా ఉన్నాయి. బొట్టాయిగూడెం మండలంలోని కన్నాపురం అటవీ రేంజ్ పరిధిలో కోపల్లె నందు పులి సంచరిస్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు ఎర్రాయిగూడెం ప్రాంతంలో పులి సంచరిస్తున్న కాలిజాడులు గుర్తించినట్లు స్థానికులు తెలియజేశారు. కోపల్లెలో ఎద్దుపై పులి దాడి చేయడంతో మరణించినట్లు తెలియజేస్తున్నారు. అయితే దాడి చేసింది పులా లేక మరేదైనా జంతువా అనేది అటవీ శాఖాధికారులు గుర్తించాల్సి ఉంటుందని గిరిజనులు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్,
0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు 18వ వార్షికోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. వెంకయ్య స్వామి శిష్యులైన నారాయణ దాస్ గురువులు విచ్చేశారు. వివిధ పూలతో స్వామివారి విగ్రహాన్ని అలంకరించారు. గ్రామ వీధుల గుండా భిక్షాటన చేశారు. దత్త పరంపరలో భాగంగా నగర వీధుల్లో పలువురు నుంచి భిక్షను స్వీకరించారు. వెంకయ్య స్వామికి గ్రామోత్సవం చేశారు. వేకువజామునే వెంకయ్య స్వామి మూల విరాట్ కు ఉత్సవ విగ్రహానికి వివిధ జలాలతోనూ పండ్లతోనూ అభిషేకాలు చేశారు. అందులో భాగంగానే అన్నాభిషేకం చేశారు. చిన్నపాటి నీటి బిందెలో హారతిని వెలిగించారు. అయ్యప్ప స్వామి సాంప్రదాయ పద్ధతిలో కైంకర్యాలు జరిపారు. ఓం నారాయణ ఆదినారాయణ నామాన్ని ఆలపించారు. వెంకయ్య స్వామి దాసానుదాసులైన బైనపోయిన స్వామి సతీమణి విజయమ్మ, ఆయన శిష్యురాలు దుర్గమ్మలు విచ్చేశారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన దుని పూజల్లో భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వెంకయ్య స్వామి భక్తులు తరలివచ్చారు. పలువురికి రక్షలను అందజేస్తారు. ఆశ్రమం తరపున విచ్చేసిన వెంకయ్య స్వామి శిష్యులను గురువులను ఘనంగా సత్కరించారు. వివిధ రకాలైన హారతులు ఇచ్చారు. ఉచిత ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఓం నమో నమో జయశ్రీ. ఓం నమో నమో జయశ్రీ. ఓం గురుదేవాయ. గురుదేవాయ. ఓం శరణం శరణం. ఓం శరణం శరణం. ఓం నమో నమో జయశ్రీ. ఓం నమో నమో జయశ్రీ. ఓం నారాయణాది నారాయణ. ఓం నారాయణాది నారాయణాది నారాయణ. ఓం నారాయణాది నారాయణ. ఓం నారాయణాది నారాయణ. ఓం పాపం తల్లని ఉన్నాయి టికెట్ పాపం తల్లని పాడి పంట తల్లని పి ఆరు మీరు జ్ఞానం తెలుసుకోండి. అమ్మ పాయి మీరు జ్ఞానం తెలుసుకుంటే పొరపాటున బస్సులకు ఉన్న అద్దాలలో నుంచి తల బయటకు పెట్టి చూడాలనుకుంటే
అంతే సంగతులు. ఫిక్స్డ్ గా ఉన్న సగం తెరిచి ఉన్న అద్దంలో తలదూర్చిన ప్రయాణికుడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నౌపాడ నుంచి టెక్కలి వైపు వచ్చే ఆర్టీసీ బస్సులో ఫిక్స్డ్ గా ఉన్న అద్దం కిటికీలో ప్యాసింజర్ తల బయటకు పెట్టే ప్రయత్నం చేశాడు. అంతే, ఆయన తల ముందుకు వెనుకకు రాక కాసేపు గందరగోళమైంది. ఇరుక్కున్న తలను తీసేందుకు ప్యాసింజర్ అష్ట కష్టాలు పడ్డాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోటి ప్రయాణికుల సహకారంతో ఎట్టకెలకు తలను బయటకు తీశారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబులు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మిథున్ రెడ్డి తదితరులను స్వాగతించారు. ఈ సందర్భంగా వేద పండిత పురోహితుల ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌరు శ్రీనివాస్, మధ్య ఆలయ చైర్మన్ కీసరి సరిత విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో మిథున్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. తమ గ్రామంలో నావీ ఫ్యాక్టరీ వద్దంటూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు గిరిజనులు వినతి పత్రం అందజేశారు. గ్రామ సభ తీర్మానం మేరకే పీసా చట్టం పరిధికి లోబడే ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని, లేదంటే నిలుపుదల చేస్తారని గిరిజనులకు హామీ ఇచ్చారు. మా బాధ ఏంటంటే మాకు తెలియదు. వంకవారిగూడెం పంచాయతీ మొత్తం ఎఫెక్ట్ అవుతుందండి. మా భూములు పోతుంది, మా భూములు పోతుంది. సాధారణ బదిలీలో భాగంగా చింతలపూడి ఎస్ఐగా కుటుంబరావు నియమితులయ్యారు. కృష్ణా జిల్లా ముసునూరు నుంచి బదిలీపై చింతలపూడి ఎస్ఐగా కుటుంబరావుని నియమించినట్లు అధికారులు తెలియజేశారు. గతంలో లక్కవరం, జంగారెడ్డిగూడెం, టీ నర్సాపురం ఎస్ఐగా కుటుంబరావు పనిచేశారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డికోపల్లె గ్రామంలో ఎద్దుపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి హతమార్చింది. ఏజెన్సీ ప్రాంతం కన్నాపురం అటవీ కార్యాలయ రేంజ్ పరిధిలో గత 3 రోజుల నుండి పులి అడుగుజాడులు కలకలం రేపాయి. బుధవారం ఎద్దుపై దాడి, ఆపై హతమార్చడంతో దాడి చేసింది పులేనా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు తోటలలో పులి అడుగులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వాటి పాదముద్రలు తీసుకుని పరీక్షల కోసం పంపించారు. ఈ రోజు ఎద్దును హతమార్చడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. త్వరగా అటవీ శాఖ అధికారులు సదరు జంతువుని బంధించాలని కోరారు. పంపిస్తారంటండి, అది ఏంటనేది నిర్ధారణ చేసి మాకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నారు. ఎలా ఉంది కదండి, ఇంకోటి వేసేయండి. మంచి చూసి గ్రామస్తులు కానీ భయాందోళనగా గురి కాకుండా జాగ్రత్తగా పాటించి ఉండాలి. అవసరం అయితే ఫారెస్ట్ ఆఫీస్ మాకు అనుకూలంగా వచ్చి ఇచ్చేస్తున్నారు కదా. ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని దగ్గరుంచి అన్ని పనులు చేయిస్తున్న వారు కోరుకొండ ధర్మారావు గారు అలియాస్ పుల్లయ్య గారు, సింహాద్రి గణేష్ గారు, పారేపల్లి బుజ్జుబాబు గారండి. ఈ చేను వచ్చి పారేపల్లి వెంకన్నబాబు గారు ఏంటండి. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. నల్లజర్ల మండలంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గుంటూరు నుండి పొగాకు బంటా పని నిమిత్తం నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి 22 మంది చేరుకున్నారు. ఈ క్రమంలో వారి పిల్లలు సమీపంలో ఉన్న గుర్తు తెలియని చెట్ల నుండి కాయలు కోసుకుని తినడంతో కొంతమంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు. దీంతో వీరిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో 6 చిన్నారులను మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు తరలించారు. వీరంతా గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వారిగా సమాచారం. మేపాల రకానికి చెందిన కాయలు సేవించడంతో చిన్నారులు అస్వస్థకు గురయ్యారని మీడియాకు తెలిపారు. బంట పనుల కోసం మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో పనులు చేయడానికి కుటుంబ సమేతంగా కూలీలు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో బంట పనుల కోసం వచ్చిన కుటుంబాలకు చెందిన చిన్నారులుగా తెలియజేశారు. మండలం నాగవరం అండి. మేము పోతవారం బేరం చేయడానికి వచ్చాం. అయితే కట్టుబడికి వెళ్ళిన సమయంలో పిల్లలు కాయలు అన్నారు. నేపాల్ కాయలు అంటారు, నేపాల్ చెట్టు.
తిన్నారు 8 మంది అండి. మీరు ఎలా గుర్తించారు తిన్నారని? అంటే పిల్లలకి అన్నం పెడుతున్నా కదా, అన్నం పెడుతుంటే మధ్యాహ్నం 12:30 అన్నం పెడుతుంటే చిన్న అన్నం వాంతులు చేసుకుంటున్నారు. దీని రోజు ఇలా కక్కరగా పిల్లలని చూస్తే ఇంకొకళ్ళ పెట్టి చూస్తే కూర ఏమైనా బాగాలేదేమో అనుకున్నా. అయినా కానీ వాళ్ళు కూడా వాంతులు చేసుకున్నారు. బయటకు చూస్తే ఉన్న పిల్లలు మొత్తం వాంతులు చేసుకుంటారు. మొత్తం 11 మంది పిల్లలు అయితే 3 చిన్న పిల్లలు అనమాట. 5 సంవత్సరం పిల్లలు ఉయ్యాల్లో ఉంటారు. వాళ్ళు కూడా నడిచే వాళ్ళు అయితే వాళ్ళు కూడా తిన్నారు. 8 మంది. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇక్కడైతే ఏలూరు రాశారండి. మేమైతే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ కొంచెం లేట్ అయిద్దామని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నామని ఆలోచిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బొట్టాయిగూడెం మండలం కన్నాపురం రేంజ్ పరిధి రెడ్డి కోపల్లెలో పులి జాడలు పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు. జీలుగుమిల్లిలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. నేత్రపర్వంగా జరిగిన భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి సేవా కేంద్రం 18వ వార్షికోత్సవం. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు. జంగారెడ్డిగూడెం 9వ సచివాలయం పరిధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.